ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మరలా మేము ముందుకు వచ్చాను. ఐ హోప్ ఈ మార్నింగ్ రొటీన్ కూడా మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇవాళ మార్నింగ్ రొటీన్లో ఇవాళ పూరి చేయాలి అనుకుంటున్నాను. ఇంకా ఆ పూరి ఎలా చేశాను, ఇంకా మిగిలిన పనులు ఏమేమి చేశాను అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హెయిర్కి సంబంధించి ఒక బ్యూటిఫుల్ టిప్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా పొద్దున్నే దీపారాధన చేద్దామన్న ఉద్దేశంతో నైట్ మొత్తం పనంతా చేసేసుకొని పడుకున్నాను అనమాట. ఇంకా పొద్దున్న లేచి చూస్తే వంటిల్లు చూసారా ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో కదా, చూస్తున్నారుగా. ఇంక ఇప్పుడైతే నేను నైటే దేవుడి సామానం అన్నీ తోమేసుకొని పెట్టేసుకున్నానండి, పొద్దున్నకి సులువుగా ఉంటుందనేసి. అలాగే కింద నుంచి పువ్వులు అన్నవి నైటే కోసుకొచ్చేసాను అనమాట. ఇంకా పొద్దున్నే లెగ్గానే ఏం చేశానంటే ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేసాను అనమాట నీట్గా. ఇవాళ నాతో పాటు మా భూతాలు కూడా లేచిపోయినాయి అనమాట. మా ఇద్దరు పాపలు లేచిపోయారు. ఇంకా వాళ్ళు కూడా ఉంటూ సతాయిస్తూ ఉన్నారనమాట. ఇంకా అయినా సరే ఇంకా పొద్దున్నే ఇల్లు అయ్యి ఊడ్చేసుకుని వాకిట్లో ముగ్గేసేసుకుని దేవుడి సామానం అయితే తోమేసుకుని అన్ని పనులు చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే మా పెద్ద పాప పూరి వేయమని 2 రోజుల నుంచి చంపేస్తుంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి ఇవాళ పూరి వేద్దామనేసి ఇంకా పూరి పిండిని అయితే తీసుకుంటున్నాను. నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. మన ఇళ్ళలో సాధారణంగా అందరూ వాడేది ఇదే కదా, ఈ ఆశీర్వాదే కదా. నేనైతే ఆశీర్వాదే వాడుతున్నాను అనమాట. మీరు ఏమేమి గోధుమ పిండి వాడతారు అన్నది కామెంట్ చేయండి. ఆశీర్వాద్లో మల్టీగ్రెయిన్ ఆట ఎక్కువగా వాడతాను. ఎప్పుడైనా దొరకకపోతే నార్మల్ గోధుమ పిండి అయితే తీసుకుంటాను అనమాట. ఇంక ఇప్పుడైతే రుచికి సరిపడగా మనం ఉప్పు అన్నది వేసేసుకుని ఇలాగ కొద్దిగా నీళ్ళు అన్నవి స్ప్రింకిల్ చేసుకుంటూ మనం ఈ పిండిని అన్నది తడపాలన్నమాట. ఈ పిండిని ఎక్కువసేపు ఒత్తుతూ కలుపుకోవాలండి. ఎందుకంటే మనకి పూరీలు అన్నవి చక్కగా సాఫ్ట్గా మృదువుగా రావాలి అంటే కనుక మనం పిండి అన్నది ఎంత ఒత్తుతూ కలుపుతామో దాన్ని బట్టి మనకి పూరీలు అన్నవి చాలా మృదువుగా అయితే వస్తాయన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఇందులో ఆయిల్ కానీ ఏదైనా వేసినట్టయితే మనకి పూరీలు వేగేటప్పుడు ఎక్కువగా ఆయిల్ అన్నది పీల్చేసుకుంటాయి అనమాట, అస్సలు బాగవు. అందుకోసం అనేది ఆయిల్ వేయకుండా మనం ఇలా ఉత్తి నీళ్ళతోనే మనం పూరీ పిండిని అన్నది తడుపుకోవాలి. అలాగే పూరీ పిండి కూడా చాలా గట్టిగా అంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. మనకి చపాతీ పిండికి కన్నా చపాతీ పిండికి ఎలా కలుపుతాం అలా కలిపాము అంటే కనుక మనకి పూరీలు అన్నవి సాఫ్ట్గా రావండి. ఆయిల్ అన్నది ఎక్కువ లాగేసుకుని మనకి మరమరాల్లాగా వస్తాయి. ఎప్పుడు కూడా పూరీ పిండి అన్నది కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. ఇలా మసాజ్ చేస్తూ మనం చక్కగా పూరీ పిండిని బాగా ఒత్తుతూ కలపాలి. ఇది ఇంచుమించు 15 నిమిషాల ప్రాసెస్ అనమాట ఇలా చేయడం అనేది. ఇలా చక్కగా కలిపేసిన పూరీ పిండి పైన మనం ఏదైనా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే మ్యాగ్నేట్ చేసుకుందాం. ఈ పూరీ పిండిని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇగోండి చూస్తున్నారుగా, చక్కగా ముద్దుగుమ్మలు ఇద్దరు కూర్చుని ఆడుకుంటున్నారనమాట. ఆ బొమ్మ బ్యాటరీలు అయిపోయినాయి, బ్యాటరీలు వేయమని మా పెద్ద పాప అంటా ఉంది. ఇంకా వేయాలన్నమాట. ఇంకా వీళ్ళ స్నానాలు కూడా చేంజ్ చేస్తాను. పిల్లల స్నానాలు అయితే అయిపోయినాయండి. చాలా యూస్ఫుల్గా ఉండే ఒక టిప్ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేటప్పటికి మల్టీ విటమిన్స్ టాబ్లెట్ అంటారు కదా, అదనమాట. ఇగోండి ఒక షీట్ వచ్చేటప్పటికి మనకి 78 రూపాయలు పడుతుందన్నమాట. అలాగే దీని ఎక్స్పైర్ డేట్ కూడా అది కూడా చూస్తున్నారుగా క్లియర్గా. దీని పవర్ కానీ దీని కేపబుల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ రాసైతే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా హెయిర్కి చాలా బాగా పనికొస్తాయి అనమాట. నాకేంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, డాండ్రఫ్ ఎక్కువ ఉంది, అలాగే జుట్టు చివర్లో కూడా చాలా బాగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి నేను ఇంట్లోనే నా హెయిర్ ట్రీట్మెంట్ అన్నది చేసుకుంటున్నాను. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఈలక పడుతుంది ఆలుగు పడుతుంది అన్న ఏమీ నియమాంస లేదు. మనకి హెయిర్ ఫాల్ ఎప్పుడెప్పుడు అవుతాయి అంటే కనుక మనలో విటమిన్స్ బాగా తక్కువ ఉన్నప్పుడు, సరిగ్గా ఫుడ్ తీసుకున్నప్పుడు, సరిగ్గా నిద్ర లేనప్పుడు, లేదంటారు ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు మనకి అన్నది హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాగే మనకి హెయిర్లో కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. అలాంటి సమయాల్లో ఏంటంటే మనం ప్రాపర్గా నిద్రపోవాలి. అలాగే ఇలాగా విటమిన్స్ ఏదైనా సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. కడుపులోకి తీసుకోపోయినా పైన హెడ్కి పైన పూత కింద కూడా వాడుకోవచ్చు అనమాట. నాకు డాండ్రఫ్ అన్నది కొంచెం ఎక్కువ మోతాదులో ఉంది, ఎక్కువగా ఉంది. అందుకని నేను 2 క్యాప్సూల్ వాడుతున్నాను. మీకు డాండ్రఫ్ అన్నది కొంచెం తక్కువగా ఉంది, హెయిర్ ఫాల్ అన్నది కూడా కొంచెం తక్కువ అవుతూ ఉంటే కనుక మీరు ఒక ట్యాబ్లెటే వాడండి.
నాకు ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఇంకా అందుకోసం అనేసి నేను 2 టాబ్లెట్లు అయితే వేసుకుని కొద్దిగా మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ అన్నది అందులో కొంచెం కలుపుకుని ఇలాగా రూట్స్కి, అంటే మన తలలో ఉన్న లోపల రూట్స్ కంటే తగిలేలాగా ఇలాగా మసాజ్ అన్నది చేస్తూ ఉండాలన్నమాట. చక్కగా మసాజ్ చేసినట్టయితే మనకి హెయిర్లోకి ఆయిల్ అంతా వెళ్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ విటమిన్ ట్యాబ్లెట్ పెట్టాక చాలామంది ఏం చేస్తారంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ఉండేసి హెడ్ బాత్ చేసేస్తారండి. ఎప్పుడు అలా చేయకూడదు. ఈ విటమిన్ ట్యాబ్లెట్ తలకి పెట్టాక మనం ఇంచుమించుగా ఒక రోజంతా మనకి హెయిర్ పైన ఆ విటమిన్ ట్యాబ్లెట్ అన్నది ఉండాలన్నమాట. అంటే ఇవాళ 24 అవర్స్ తర్వాత మళ్ళీ మీరు హెడ్ బాత్ అన్నది చేసుకుంటే అది లోపలికంటే వెళ్తుందనమాట. లోపలికి వెళ్ళి మన రూట్ లోపలికి కూడా ఆ విటమిన్ ట్యాబ్లెట్ ఒక పవర్ అన్నది లాక్కుంటుంది. మీరు వెంటనే ఒక 1 అవర్ 2 అవర్స్లో హెడ్ బాత్ చేసేస్తే కనుక దాని ప్రయోజనం అంటూ ఉండదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఒకసారి చేయండి. మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది. అలాగే హెయిర్కి చివర్లో వచ్చేటువంటి డ్యామేజ్ అన్నది కూడా తగ్గుతుంది అనమాట. నేను ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుని హెయిర్ అనేది దువ్వేసుకుని జడ వేసేసుకుంటున్నా. అలాగే ఇంకోటి ఏంటంటే కూడా దువ్వటం అనేది కూడా ఒకదాని వెనకాల అంటే వరుస పెట్టి దూకు వెళ్ళాలి. చాలామంది జుట్టు పీకేసుకుని చాలా ఇదిగా దువ్వేసుకుంటారు. అలా కాదు, మనం దువ్వటం వల్ల కూడా ఏంటంటే మన బ్రెయిన్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా వెళ్తుంది అనమాట. దువ్వటం అనేది అందుకోసమని మనం తలని దువ్వటం అనేది జరుగుతుంది. చాలామంది పిచ్చి పిచ్చిగా దువ్వేసుకుంటారు. అలా కాకుండా జెంటన్గా ఒక మసాజ్ టైప్లో మనం దువ్వుకున్నట్టయితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఈ టిప్ అనేది, ప్రతి ఆడపిల్లకి ఇప్పుడు మేజర్గా ఉన్న ప్రాబ్లం ఇదే అనమాట. ఈ వీడియో అనేది, ఈ టిప్ అనేది చాలా బాగా పనికొస్తుంది అనుకుంటున్నా. ఇంక ఇప్పుడైతే స్నానం చేసి వచ్చేసానండి. ఇంకా బొట్టు అది పెట్టేసుకుని ఇంకెళ్ళి దీపారాధన అన్నది చేసేసుకుంటా. అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఫేస్కి ఏ విధమైన లోషన్లు కానీ, క్రీములు కానీ, పౌడర్ కానీ ఇంకా ఏం పెట్టను. ఎప్పుడైనా ఒకసారి కాటికి మాత్రం పెట్టుకుంటా. కాటికి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కంటికి పుస అనేది కడుతుందండి. దానివల్ల ఏంటంటే మన కళ్ళు అన్నవి బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకోసం అనేసి నేను కాటుక అన్నది అప్పుడప్పుడు పెడతా. ఆ కాటుక కూడా ఎక్కువగా డైలీ పెట్టాను అనమాట. ఇంక ఇది నేను రెడీ అయ్యే విధానం అనమాట. ఇంకా నేను రెడీ అవటంలో చాలా లేజీగా ఉంటాను అనమాట. అస్సలు నేను రెడీ అవ్వను, నాకు నచ్చదు కూడాను. ఇంక ఇప్పుడైతే పూజ కాడికి వెళ్ళిపోదాము. పూజ అయితే చేసేసానండి ఆల్రెడీ. పూజ చేసేసాక ఈ క్లిప్ అనేది తీసాను అనమాట. ఎందుకంటే నాకు వీడియో తీస్తూ పూజ చేస్తుంటే ఏదో డిస్టర్బెన్స్గా అనిపించింది. ఇంక అందుకోసం అనేసి పూజ అయిపోయాక తీసాను అనమాట. ఇంక ఇప్పుడైతే పూడిని ఒత్తేసుకుందామని అయితే వచ్చేసాను. ఇంకా పూజ అదే అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేద్దాము. ఇంకా అందుకోసం అనేసి ఈ పూరి పిండిని గట్టిగా మళ్ళీ ఒకసారి ఒత్తేసుకుని ఇంకా పూరి కోసం అనేసి వీటిని ఇలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే మనం రౌండ్గా బాల్స్ చేస్తాం కదా, ఇలా చేసినట్టయితే కొంచెం ప్రాసెస్ అనేది తక్కువగా ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకోసం అనేసి ఇలాగా మనం ఒక ప్లేట్ నాకు చపాతీ చేసే పీట మా పిల్లలు ఎక్కడో దాచేసారనమాట, అది కనబడట్లేదు. ఇంకా అందుకోసమనే చాపింగ్ దీని మీదే కట్ చేసేస్తున్నాను అనమాట. పూరి అనేది చేసేస్తాను దీని మీదే. ఇంకా మా పిల్లలు ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు పెట్టినా కానీ కనపడినవాడు అవసరానికి అస్సలు కనిపించదు ఆ వస్తువు అన్నది. ఇగోండి ఇలాగ ఏదైనా ఆర్డినర్గా ఇది చూసుకుని మళ్ళీ చేయాలన్నమాట. పని అయిపోయాక మళ్ళీ ఆ వస్తువు కనబడుతుంది. అది వాళ్ళు తెచ్చి వాళ్ళు తప్ప మనం ఎతికినా కూడా మనకి కంటికి కాళ్ళకి కనబడదు. అంతలా దాస్తారు, ఎక్కడ దాస్తారు కానీ బంగారు తల్లులు. ఇంక ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నాక చిన్నగా పూరీలు అయితే ఉత్తేసుకుంటున్నాను. మా పిల్లలకి ఎప్పుడు కూడా పూరి అన్నది చిన్న సైజు ఉంటే బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసమని కాకపోయినా సరే, మనకి చేయటానికి కొంచెం కష్టంగా ఉన్నా సరే కానీ పూరి అన్నది ఇలా చిన్న పూరీస్ వేస్తే కనుక చక్కగా బాగుంటాయి అనమాట. కానీ మా వారికి ఏంటంటే చిన్న పూరి నచ్చదు, ఆయనకి కొంచెం పెద్ద సైజుగానే ఉండాలి. ఇంకా అందుకోసం అనేసి పిల్లల కోసం అనేసి కొంచెం చిన్న సైజు, మా వారికి నా కోసం అనేసి కొంచెం పెద్ద సైజులో పూరీలు అన్నవి ఒత్తేసుకున్నాను అనమాట. ఇంకా పూరీలు ఒత్తేసాక ఇంక ఇక్కడంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా పూరి చేసాము అంటే పిండి చుట్టుపక్కల పడుతూనే ఉంటుంది. పూరి ఏంటి చపాతీ ఏంటి అయినా కానీ ఇంకా ఈ చాపింగ్ బోర్డ్ అది కూడా శుభ్రంగా కడిగేసుకుని వచ్చేసాను. ఇంకా పూరి కూర కోసం అనేసి ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు వేయట్లేదు, ఎందుకంటే మా చిన్న పాప మా పెద్ద పాప కూడా తింటారు కాబట్టి వాళ్ళకి కారం అనిపిస్తుందేమో అనేసి ఇంకా పచ్చిమిరపకాయలు వేయలేదనమాట. ఇంకా మా వారు పర్లేదు తినేస్తాను అంటే కనుక ఇంకా పచ్చిమిరపకాయలు లేకుండా ఇలాగ ఒత్తి ఆనియన్స్ ఆలుతో మాత్రం చేస్తున్నాను అనమాట ఈ పూరి కూర అన్నది. ఇప్పుడు ఈ 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడైతే పక్క స్టవ్ వెలిగించేసుకుని స్టవ్ మీద మూకిడి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక మనం ఆవాలు, పొట్టు మినపప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ ఇంకొంచెం వేగాలన్నమాట. ఈ వేగేలోపుగా నేనేంటంటే బంగాళదుంపలు ఒలిచేసుకుంటాను. బంగాళదుంపలు ఉడికిపోయినాయి. ఇంకా బంగాళదుంపలు ఒలుస్తుంటే మా వారు పిలిచారనమాట. ఏంటా అని చూసారా మా చిన్న పాప ఎలా ఆడుతుందో. మీకు అది ఏమంటూ లాగుతుందో అన్నది వీడియో పెడదాము అనుకున్నాను, కానీ ఈ లోపుగా మా పెద్ద పాప అక్కడ పక్కన ఫోన్ చూస్తా కూర్చుంది. ఇంకా వాయిస్ రికార్డ్ కానీ ఇందులో ఏమైనా వస్తే కనుక మళ్ళీ ఎందుకు వచ్చి ఇందులో కాపీరైట్ క్లైమ్ అంటారు, ఎందుకు వచ్చిన ప్రాబ్లం అనేసి ఇంకా తను మాట్లాడేవన్నీ తీసేసాను అనమాట. ఆ పక్కన కింద సైట్లో పిల్లి కనిపిస్తుంది. ఆ పిల్లిని రమ్మని పిలుస్తుంది అనమాట. అది చూడబోతే ఏం చేస్తుంది, ఆ డోర్ తోటి టప్మని కొడుతుంటే ఆ పిల్లేం పైకి చూస్తుంది అనమాట. ఇదేమో ఆ పిల్లితోటి కవర్లు పెడతా ఉంది. అసలు ఎలా వంగిపోయింది, ఇంకా వంగిపోయింది కింద కంటేను. ఇంకా ఇప్పుడైతే మా మాట విని కొంచెం వెనక్కి వచ్చిందనమాట. అక్కడి నుంచి పక్క తీస్తే ఏడుస్తుంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ కూర్చుంటుంది అనమాట. ఇలా చేస్తుంది అల్లరి. ఇంకా అందుకోసం అనేసి మంచం దింపేశాను. ఇంకా బంగాళదుంపలు అయితే ఒలిచేసానండి. ఒలిసి చూస్తే అసలు ఇదవ్వట్లేదు. అప్పటికి చాలాసేపు ఉడకబెట్టాను. ఇంక ఇది వీటితో ఇలా కాదనేసి ఇంక ఇలా సన్నగా అయితే కట్ చేసేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసిన ఉడుకుతాయేమో అనేసి అసలు ఉడకలేదనమాట. దుంప ఏదో కొంచెం దానికి నెరలేసిన దుంప అయి ఉంటుంది, అంటే అది గట్టిగా ఉంటుంది, ఎంత ఉడికిచ్చినా ఉడకదనమాట. ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఇలా కట్ చేసి వేస్తాను. ఉడికితే ఉడుకుతుంది, లేకపోతే లేదని. ఈ దుంపల గురించి మా వారు నన్ను ఏమని అన్నా అవ్వదు, ఎందుకంటే మా వారే తెచ్చారు ఆ దుంపలు అనమాట. ఈ లోపుకే గ్యాస్ అయిపోయిందనమాట. ఇంకా గ్యాస్ బండ బిగించుకుని మళ్ళీ ఈ కూర వెలిగించి కూర పొయ్యి మీద వేసేటప్పటికి ఇంత టైం అవుతుంది. మా పిల్లలే మా ఆకలి తినేస్తున్నారు. ఇవాళ వీడియో అంతా గజిబిజి గందరగోళం అయిపోయిందనమాట. ఇంకా దీంట్లో బంగాళదుంపలు వేసాక కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు చక్కగా వీటిని అయితే వేపేసుకుంటున్నాను. ఈ వేగేలోపుగా ఏంటంటే నేను శనగపిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న ఆనియన్స్కి బంగాళదుంపకి క్వాంటిటీకి సరిపడగా ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకుని ఇలా ఉండాలి లేకుండా మొత్తం చేతితోటి ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. స్పూన్తో ట్రై చేశాను కానీ మన వల్ల కాదు, మనం ఎలా చేస్తామో అలాగే చేయాలి, ఇంకా స్పూనులు వీటితో అవ్వదనేసి ఇంకా చేతితో కలిపేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నూనె వేసుకుని అయితే చెప్తున్నానుగా, నూనె వేసుకుని చక్కగా ఇది ఉడికేలోపుగా ఇదిగోండి మళ్ళీ డబ్బా పట్టుకుని తయారైందనమాట. అసలు ఇవాళ ఎంత అలా చేస్తాం, మమ్మల్ని కదపకుండా తన ఆట తానే ఆడుతుంది, కానీ ఎంత క్యూట్ ఉందో చూసారా. ఇంకా అందులో శనగపిండి అది వేస్తాను కదా, అది ఉడికేలోపుగా ఏంటంటే నేను ఇప్పుడు పూరీని కూడా వేపేసుకుంటున్నాను అనమాట. ఇదేమో సగం పొంగింది పూరి. ఇవాళ పూరీలు భలే ఏడిపించేసినాయి నన్ను. ఇదేమో సగం పొంగింది కదండి, దీని తర్వాత పూరి ఇంకో సగం పొంగింది, ఆ తర్వాత కంప్లీట్గా పొంగింది అనమాట. అలా పొంగిన ఇవాళ పూరీలు. ఇంకా నేను అక్కడికి బాగానే కలిపాను కానీ ఇంకొక 2 పూరీలు మాత్రం హాఫ్ పొంగినాయి. చూసారా, ఇగోని చూస్తున్నారుగా. ఇలా మనం పూరి వేసాక కూడా ఆయిల్ అన్నది ఎక్కువ ఉండాలి, అలాగే మనం పూరి వేపేది లోతుగా ఉండాలి బాండి, అలాగే ఆయిల్ కూడా కరెక్ట్ హీట్లో ఉండాలి. కరెక్ట్ హీట్లో ఉంటేనే మనకి పూరి అన్నది బాగా పొంగిద్ది అనమాట. ఫస్ట్ వేసిన 2 సరిగ్గా పొంగలేదు, తర్వాత కాడి నుంచి పూరి అన్నది చక్కగా పొంగింది. ఎందుకంటే ఆయిల్ అన్నది సరిగ్గా వేడెక్కకుండా వీళ్ళు వెనకాల కంగారు పెట్టేస్తూ ఉన్నారు కదా మా పిల్లలు మా వారు. ఇంకా అందుకోసం అనేసి ఆ కంగారులో ఆ 2 పూరీలను అయితే అలా నాశనం చేస్తాను. ఇంకా తర్వాత పూరీలన్నీ చక్కగా పొంగినాయండి. మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ వేడి ఉండాలి, అలాగే మనం పూరీ పైన ఎక్కువ ఆయిల్ డీప్ ఇలా ముంచుతూ లేపుతూ మనం పూరీ అన్నది వేపుకుంటే చక్కగా పొంగిద్దండి. ఎలాంటి వాళ్ళైనా కానీ పూరీ ఆయిల్లోనే ఉందంతా. నేను ఎలా వేపుతున్నాను ఒక్కసారి గమనించి మీరు ఒకసారి ట్రై చేయండి. పూరీ అన్నది చక్కగా పర్ఫెక్ట్గా పొంగుతుంది అనమాట. ఇంకా గబగబా పూరీని అయితే ఇలాగా వేపేసుకుంటున్నాను అనమాట. ఇంకా కర్రీ కూడా పక్కన అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది
గరిట అన్నది చిన్నదైపోయి ఆవిరి చేతికి కొట్టేస్తుంది అనమాట. సగం నేను డిప్ చేయలేకపోయాను, అందుకోసం అనేసి. అసలు ఎంత వేడి కొట్టేస్తుందో చేతి మీదకి. ఇంకా ఒక 2-3 పూరీలు అయితే సరిగ్గా పొంగలేదు, ఎందుకంటే ఆయిల్ మనం కరెక్ట్గా పూరీ మీదకి వేస్తూ ఉండాలన్నమాట. పూరీని ముంచి ఇలాగ ఆయిల్ అనేది దానిపైకి ఇలా వేస్తూ ఉంటే అప్పుడు మనకి పూరీ అన్నది పొంగుతుంది. అదే మనం పూరీ పైన ఆయిల్ అన్నది ఎక్కువగా వేయకపోతే కనుక పూరీ పొంగదు. నాకు చేతికి వేడి కొట్టేస్తుంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి నేను పెద్దగా ముంచలేకపోయాను. మీరు కానీ ఆ గరిట అన్నది పెద్దది ఉండాలి. ఈసారి డీమార్ట్కి వెళ్తే కొంచెం పెద్ద గరిట తీసుకుంటే ఈసారి చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇంకా మళ్ళీసారి ఆ మిస్టేక్ అవ్వకుండా కొంచెం పెద్ద గరిట అయితే తెచ్చుకుంటాను డీమార్ట్ నుంచి. ఇగోండి కర్రీ కూడా అయిపోయింది. కర్రీ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మా వారికి ఫస్ట్ పెట్టేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి మగవాళ్ళకి పెట్టాకే ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి. ఇంకా మా పిల్లలకి ఏంటంటే నేనే తినిపించాలి కదా, ఇంకా అందుకోసం అనేసి ముందు మా వారికి ఇచ్చేసానంటే గొడవ ఉండదన్నమాట. ఇంకా మా వారికి ఏంటంటే పెద్ద పూరీలు వేస్తున్నాను అనమాట, ఇచ్చేస్తున్నాను. ఇంకా అంతే అండి, ఇక్కడితో వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అలాగే హెయిర్కి ఇచ్చిన టిప్ని అయితే మర్చిపోకుండా డెఫినెట్గా ట్రై చేయండి, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకా బాయ్.